Like what? మిస్టర్ డిఐవై షాపింగ్ మాల్కి వచ్చేసాను. ఇది ఓల్డ్ బోయంపల్లి బ్రాంచ్కి వచ్చినాను అనమాట. సో ఎంటర్ అవ్వంగానే నాకు రైట్ సైడ్లో సాక్స్ ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒక్కొక్క సెట్ 3 పీసెస్ అలా 2 పీసెస్ అలా ఉన్నాయి అన్నమాట. ఎఫర్టబుల్ ప్రైజే అనిపించింది నాకు. అంటే ఇంట్లో మనకి యూజ్ అయ్యేటివి ఉన్నాయి. చాలా యాంటిక్ పీసెస్ కనిపించాయి. చాలా క్యూట్ థింగ్స్ ఉన్నాయి అక్కడ. ప్రైజెస్ కూడా ఒకటి ఉన్నాయి, అక్కడ పేస్ట్ చేశాడు. బట్ 120 ఇప్పుడు ఇలా చూపిస్తుంది కదా 129, బట్ అది 129 కాదు, ఇంకా 190 అలా ఉన్నాయన్నమాట. ఆ మిర్రర్స్ చూశారు కదా, ఇది పాకెట్ ఫ్రెండ్లీ మిర్రర్ అన్నమాట. మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఈ మిర్రర్ మేకప్కి అలా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అలాంటి మిర్రర్స్. అవి చాలా యాంటిక్ కనిపించాయి నాకు పీసెస్. ఈ కోమ్ చూడండి, దీంట్లో ప్లాస్టిక్ ఉన్నాయి, వుడ్ ఉన్నాయి. నేను దీంట్లో ఒక కోమ్ తీసుకున్నాను. అది పింక్ కలర్లో ఉందన్నమాట, ఇలా ప్లాస్టిక్ కోమ్. అది దాని ప్రైస్ వచ్చేసి 180 or 200 అలా చేంజ్ పడింది. తర్వాత గిఫ్ట్స్ బాక్స్, దీంట్లో మనం గిఫ్ట్స్ ఏదైనా పెట్టి ప్యాక్ చేయొచ్చు, ఇచ్చేయచ్చు. జ్యువెలరీ అన్న ఏదైనా సంథింగ్ అలా యూజ్ చేయొచ్చు అనమాట గిఫ్ట్స్ బాక్సెస్. హెయిర్ బ్యాండ్స్కి వచ్చేసాను. అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి అనమాట హెయిర్ బ్యాండ్స్. చూశాను అవి చాలా సాఫ్ట్గా క్లాత్ ఎలా ఉంది అలా చూశాను అనమాట. దాంట్లో షిమ్మర్ అలాంటివి కూడా ట్రై చేశాను, బట్ అక్కడ లేకుండే. ఇవన్నీ ప్రెస్సింగ్ నెయిల్స్, దీంట్లో 24 పీసెస్ 12 పీసెస్ అలా ఉన్నాయన్నమాట. ఇది ప్రైస్ కూడా వచ్చేసేసి 67, 125. అంటే నెయిల్స్ ఆర్ట్ బట్టి అలా ఉన్నాయి. మనం ప్రెస్ చేసుకొని పెట్టేయచ్చు అనమాట నెయిల్స్. ఈ పౌచెస్ అయితే నాకు చాలా నచ్చినాయి. ట్రాన్స్పరెంట్లో ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా పౌచెసే చూస్తాను ఫస్ట్. నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి అనమాట. నేను తీసుకోలేదు, మా హస్బెండ్ వద్దాను అని చెప్పినాడు. ఇప్పటికే చాలా పౌచెస్ ఉన్నాయి ఇంట్లో, ఎందుకు అని చెప్పి. ఇది చూసావా క్యారీ చేయడానికి పౌచ్ ఎలా ఉందో, బాగుంది, పింక్ కలర్ హార్ట్ షేప్లో. ఇంక ఇవన్నీ చూసేసాను. ఇది జార్, ఇది ప్లాస్టిక్ జార్ అనమాట, గ్లాస్ది కాదు. చూడడానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది, బట్ అది ప్లాస్టిక్. నేను పట్టుకొని చూసాను అనమాట, అది గ్లాస్ అనుకున్నాను, బట్ అది ప్లాస్టిక్. ఇది స్టాండ్, దీనికి వైట్ పెయింట్ వేశారు. ఇంట్లో డెకోర్ ఐటమ్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్కడన్నా కార్నర్కి పెట్టుకొని ఫ్లవర్స్ అట్లాంటివి. ఇవి హ్యాంగింగ్స్ వేసేటివి, మనం కీ చైన్స్ అవి పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. దానికి మేబీ మ్యాగ్నెటిక్ ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. ఇవి కూడా బ్యాగ్స్ చూసాను. ఇవి మేకప్, ఇంకా నేను అన్నీ అలానే మేకప్లోనే వేసేసుకుంటాను అలాంటి బ్యాగ్స్ నాకు కనిపిస్తే. బ్యాగ్స్ చూసేసాను. బ్యాగ్స్లో నాకు ఒకటి ఆరెంజ్ కలర్ బ్యాగ్ నచ్చింది. ఇదండి నచ్చింది, కానీ నేను తీసుకోలేదు నా బ్యాగ్. నా దగ్గర 2-3 బ్యాగ్స్ ఉన్నాయి. ఇది కూడా ప్రైస్ చాలా వర్త్ ఇట్ అనిపించింది. ఫ్రెష్ మిల్క్ వేసుకోవడానికి అది ఉంది కదా బాటిల్, అది కూడా ప్లాస్టిక్. అన్ని గ్లాస్ లాగా కనిపిస్తున్నాయి, బట్ అక్కడ అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. 240, ప్రైస్ 250, 300, చూడండి 159. కాఫీ మగ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. మొన్న ఒక రీల్ చూశాను, వైరల్ మిర్రర్ ఉంది కదా, అది కూడా నేను ఇక్కడ నుంచి తెచ్చేసుకున్నాను అనమాట. అది రీల్ అప్లోడ్ చేయలేను, బట్ మా ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు తెచ్చుకున్నారు. నేను చూశాను 2-3 షాప్స్లో, నాకు దొరకలేకుంటే ఒక రీల్లో చూశాను మిస్టర్ డిఐవైలో ఉంటాయి అని చెప్పి. ఇంకా ఆంటీ చెప్పగానే నేను వెంబడే వెళ్ళేసి ఆ వైరల్ మిర్రర్ తెచ్చేసుకున్నాను. ఇవి కూడా మక్సే అండి, ఇవన్నీ ప్లాస్టిక్, గ్లాస్ కాదు, మనకి గ్లాస్లో ఉంటాయి కదా. సో ఇవన్నీ ప్లాస్టిక్, మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇట్లాంటివి ఏమైనా యాంటీ పీసెస్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఒక సెట్ తీసేసుకున్నాను సాక్స్ది, 3 పీసెస్ ఉన్నాయన్నమాట దాంట్లో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.